ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవునికే మహిమ కలుగును గాక. 5వ రోజు మనం ధ్యానించబోతున్నాము. 5వ ముళ్ళు గురించి, అసూయ, మత్సరము అనే ముళ్ళు. మీరు ఎప్పుడైనా ఎవరినైనా చూసి చిరునవ్వు నవ్వి అదే సమయంలో మీ లోపల ఏదో బిగిసిపోయినట్లు అనిపించిందా? మీరు వారిని అభినందించారు, నీ గురించి నేను ఎంతో సంతోషిస్తున్నాను, నీవు చేసావు ఈ కార్యం, నీకు ఈ సక్సెస్ వచ్చిందని చెప్పి ఆ తర్వాత మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఒక నిశ్శబ్దమైన ప్రశ్న మీలో తలెత్తింది. వారికే ఎందుకు, నాకెందుకు కాదు? వారికే ఎందుకుంది, నాకెందుకు లేదు? ఆ చిన్న అసౌకర్యం, ఆ సున్నితమైన వేదన, అదే అసూయ అనే ముళ్ళు. అసూయ ఎప్పుడూ పెద్దగా మనకి కనిపించదు, పెద్దగా తెలియదు కూడా. అది బహిరంగంగా కేకలు వేయదు, అది ఏకాంతంలో మనతో గుసగుసలాడుతుంది. ప్రతి పాపము, ప్రతి ముళ్ళు లాగానే అసూయ కూడా. అది మర్యాద వెనక దాక్కుంటుంది, నిరాశ అనే ముసుగు వేసుకుంటుంది. కానీ నెమ్మదిగా అది పోల్చడం మొదలు పెడుతుంది. వారి విజయము, వారి వివాహ జీవితము, వారి పరిచర్య, వారికి ఉన్న గుర్తింపు, వారికి వచ్చిన అవకాశం. అకస్మాత్తుగా దేవుడు నీకు ఇచ్చిన దీవెనలు చిన్నవిగా అనిపిస్తాయి. ఒకప్పుడు దేనికోసమైతే ప్రార్థించారో ఇప్పుడు దాన్ని నిర్లక్ష్యం చేస్తూ, ఒకప్పుడు దేవునిని మీరు దేని గురించి వేడుకున్నారో అది దానిని అతి సామాన్యమైనదిగా తలుచుతున్నారు. అసూయకు ఒక ప్రమాదకరమైన శక్తి ఉంది. అది కృతజ్ఞతను దొంగిలిస్తుంది. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం ఇలాగ సెలవిస్తుంది. ఎలయనగా అసూయయు కక్షయు ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. అసూయ అయోమయాన్ని సృష్టిస్తుంది, కన్ఫ్యూజన్. అది మీ దృష్టిని మళ్లిస్తుంది, మీ పిలుపును మీరు అనుమానించేలా చేస్తుంది. దేవుని సమయము పట్ల మీకు సందేహం కలిగిస్తుంది. వేరొకరి జీవిత ప్రయాణాన్ని బట్టి మీ జీవితాన్ని కొలవమని అది మిమ్మల్ని శోధిస్తుంది. కానీ పోల్చుకోవడం అనేది ఒక దొంగ వంటిది. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం మనకి ఇలాగ చెప్తుంది. ప్రతి వాడును తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను. అప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టియే అతనికి అతిశయము కలుగును. మీ సొంత పనిని పరీక్షించుకోండి. మీ పరువు, మీ పిలుపు, మీ పరుగు, మీ కాలము. ఎందుకంటే మీరు దేవుని వైపు చూడవలసిన కళ్ళతో ఇతరుల వైపు చూసినప్పుడే అసూయ మొదలవుతుంది. ఇప్పుడు యేసు ప్రభువును ఊహించుకోండి. ఆయన రోగులను స్వస్థపరిచాడు, మృతులను మరణం నుండి లేపాడు, నిబంధన లేని ప్రేమను చూపాడు. అయినప్పటికీ ఆ జన సమూహము బరబ్బను ఎన్నుకుంది. వారు ఆయనను తిరస్కరించారు, ఆయన కంటే వేరొకరిని శ్రేష్ఠునిగా భావించారు. ఒకవేళ ఎవరికైనా అసూయ పడే హక్కు ఉంటే అది యేసుక్రీస్తుకే ఉంది. కానీ ఆయన తనను తాను ఎవరితోనూ పోల్చుకోలేదు, ఆయన ఎవరితోనూ పోటీ పడలేదు, ప్రజాదరణ కోసం ఆయన ప్రాకులాడలేదు. దానికి బదులుగా ఆయన ముళ్ళ కిరీటాన్ని ధరించాడు, ఆ తిరస్కారాన్ని అంగీకరించాడు, తండ్రి ప్రణాళికను నమ్మాడు. అసూయ ఇలా అంటుంది, వారికి ఉన్నది నాకు రావాలి. నమ్మకం ఇలా అంటుంది, దేవుడు నాకు ఇచ్చింది ఉద్దేశపూర్వకమైనది. అసూయ ఇతరుల దీవెనల మీద దృష్టి పెడుతుంది, విశ్వాసం దేవుని నమ్మకత్వం మీద దృష్టి పెడుతుంది. మిమ్మల్ని మృదువుగా ఒక ప్రశ్న అడగనివ్వండి. ఎవరి జీవితంలో పోల్చుకొని మీరు కుమిలిపోతున్నారు లోపల? ఎవరి విజయం మీ హృదయాన్ని కలవరపెడుతుంది? ఎవరి అంగీకారం కోసం మీరు పరుగులు తీస్తున్నారు? ఇక్కడ సత్యం ఏంటంటే, మీ విషయంలో దేవుని సమయము ఆలస్యం కాలేదు. దేవుని మార్గములో మీరు మర్చిపోబడలేదు, మీరు వెనకబడి లేరు. దేవుడు మిమ్మల్ని తీర్చిదిద్దుతున్నాడు. ఆ ముళ్ళ కిరీటం మనకు ఒక శక్తివంతమైన విషయాన్ని గుర్తు చేస్తుంది. మహిమ అనేది ఎప్పుడూ బంగారంలా మెరవదు. ఒక్కోసారి దైవిక ఉద్దేశం బాధలా కనిపించవచ్చు, ఒక్కోసారి సిద్ధపాటు, ప్రిపరేషన్ ఆలస్యంలా అనిపించవచ్చు, ఒక్కోసారి మీ నమ్మకత్వాన్ని ఎవరు గుర్తించకపోవచ్చు. కానీ పరలోకమునందున మన తండ్రి చూస్తున్నాడు, పరలోకము చూస్తుంది, పరలోకం లెక్కిస్తుంది. అసూయ మీ హృదయాన్ని కుంగింపజేస్తుంది, కుషింపజేస్తుంది. వేరొకరి సంతోషంలో పాలు పంచుకోవడం మీ హృదయాన్ని విశాలపరుస్తుంది. ఈరోజు ఒక గొప్ప పని చేద్దాం. మనం ఎవరితో అయినా పోల్చుకుంటున్నామో వారి దీవెన కోసం ప్రార్థిద్దాం. మీకున్న వాటిని బట్టి కృతజ్ఞతలు చెప్పండి. మీకు మాత్రమే ఉన్న ప్రత్యేకమైన పిలుపుని బట్టి దేవునిని స్తుతించండి. ముళ్ళ కిరీటాన్ని ధరించిన ఆ ప్రభువు
మనుషుల మెప్పు కోసం ఎవరితోనూ పోటీ పడలేదు. ఆయన తండ్రిని నమ్మాడు. అసూయ అనే ములును విడిచిపెట్టండి, మీ కథ ఇంకా ముగియలేదు, దేవుడు దాన్ని వ్రాస్తున్నాడు. ముగింపు ప్రార్థన చేసుకుందాం. ప్రభువైన యేసు, తిరస్కరించబడిన నమ్మకముగా నిలిచిన దేవ, మా హృదయాలలో అసూయ దాగి ఉన్న చోటులను స్వస్థపరచండి. మమ్మల్ని ఇతరులతో పోల్చుకున్నందుకు మమ్మల్ని క్షమించండి. ఇతరులను బట్టి మా విలువను కొలుస్తున్నందుకు మమ్మల్ని క్షమించండి. నీవు ఇప్పటికే మాకు ఇచ్చిన దీవెనలను నిర్లక్ష్యం చేసినందుకు మమ్మల్ని క్షమించండి. ఇతరుల సంతోషాన్ని చూసి హృదయపూర్వకంగా ఆనందించడం మాకు నేర్పించండి ప్రభువా. నీ సమయమును నమ్మడం మాకు నేర్పించండి. హృదయపూర్వకంగా అంగీకారం చేయడానికి మాకు సహాయం చేయండి. నీవు మాకు ఇచ్చిన పిలుపులో విశ్రమించడం మాకు నేర్పించు. మా హృదయాల నుండి అసూయ అనే ముళ్ళును తొలగించండి ప్రభువా. దాని స్థానంలో కృతజ్ఞతను, సమాధానాన్ని నింపండి. యేసుక్రీస్తు శక్తిగల నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.